మంత్రి రోజాపై పుత్తూరు మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి 70 లక్షలు డిమాండ్ చేసిందని, అందులో 40 లక్షలు ఇచ్చినట్లు ఆమె తెలిపింది. యునానిమస్గా ఎన్నికైన తనకు చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉన్నా డిమాండ్ ఉందని డబ్బులు అడిగారని భువనేశ్వరి తెలిపారు. మా పార్టీ నాయకులే మమ్మల్ని మోసం చేయాలని చూశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నుకొని నా వార్డు అంతా ఎన్నుకోబడింది. నన్ను ఎనభైకి ఎన్నుకోబడిన చైర్మన్ అవకాశాలు ఉన్నాయి. మేడం గారు కలుపించాలని పుత్తూరు అన్నని చెప్పారు. అన్నగారు మా డబ్బులు డిమాండ్ చేశారు. రిజర్వేషన్ ఉంది అంటే రిజర్వేషన్ ఉంది కానీ పోటీ ఉంది కాబట్టి మీరు డబ్బు చేయాలని చెప్పారు. 70 లాక్స్ చేసి 40 లాక్స్ అని ఒప్పుకున్నాం. 40 లాక్స్ అని చెప్పి మెడికల్ గా ఇవ్వడం జరిగింది. నేను వేరే వాళ్ళని తీసుకొస్తానన్నా, పెద్ద వాళ్ళని ఈ ఊర్లో తీసుకొస్తానన్నా మాకు నేను నా దగ్గర పనిచేసే అతను సత్య, నేను అతను పంపిస్తాను. నేను చైర్మన్ నేనే కదా, వద్దనుకోవాలన్నా నేనే కదా, నీకు చైర్మన్ పదవి కావాలనుకున్నప్పుడు అతను పంపించిన అతను డబ్బులు ఇచ్చి పంపించు అని చెప్పారు. ఫస్ట్ 20 లక్షలు తర్వాత మళ్ళీ పెట్టుకున్నాను. అక్కడ తీసుకుపోయి ఇచ్చినాము, అమౌంట్ ఇచ్చాము. మేము ఇచ్చిన తర్వాత సాయంత్రం ఎలక్షన్ అయిపోయిన తర్వాత చైర్మన్ ప్రకటించే ముందు మళ్ళీ ఆయన కలిసాం. తెల్లారు కూడా మీకే కదా అనేసి అన్నారు. ఈవినింగ్ టైంలో మీకు లేదు, వేరే వాళ్ళకి నైట్ 9 గంటల కాడ మాకు మీకు లేదు, వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది.